టాక్సిక్లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఫస్ట్ హీరోయిన్ మన కైరాని ఈ విధంగా అయితే రిలీజ్ చేశారు. తను చూస్తే తను ఏదో సర్కస్లో పనిచేసేటటువంటి అమ్మాయి ఉంది, మ్యాజిక్ షో చేసేటటువంటి అమ్మాయి ఉంది, గట్టిగానే తను చూపిస్తారని చెప్పి నేనైతే అనుకున్నా. ఆ తర్వాత నయనతార లుక్ రిలీజ్ చేశారు. వామ్మో, నయనతార అయితే ఒక లేడీ డాన్ లాగా ఉందనమాట. డ్రెస్ అయినా అవి నడిచేటటువంటి విధానమైన ఆ పోస్టర్ చూస్తేనే నాకైతే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. వీళ్ళిద్దరిని సరిపోదురా అని చెప్పి ఇంకో ఇద్దరు బాలీవుడ్ ఒక హాలీవుడ్ యాక్టర్స్ లుక్ అయితే మొత్తం నలుగురికి సంబంధించినటువంటి ఒక తోపు లుక్స్ అయితే టాక్సిక్ నుండి రిలీజ్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ రిలీజ్ చేసినటువంటి రుక్మిణి వసంత లుక్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఎవరు అనుకుంటున్నారు, మన కాంతారా చాప్టర్ 1లో హీరోయిన్, తన లుక్ కూడా వేరే లెవెల్ ఉంది. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు కూడా టాప్ నాక్ ఉన్నారు, ఎవరిని కూడా తీసేసేటటువంటి పని లేదు. వీళ్ళు చిన్న హీరోయిన్, వేలలో ఏముందిలే అనేటటువంటిది లేనేలేదు. ఆల్రెడీ ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో మన యశ్ అంటే అసలు అమ్మాయిల మీద ఎలా పడిపోతుండో, అమ్మాయిలు ఎలా చూస్తున్నా అనేటటువంటి మనకైతే క్లారిటీ వచ్చింది. సో ఇంతమంది హీరోయిన్లు పెట్టింది కాబట్టి ఇంకేమైనా గట్టి సీన్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నేను దిగ్గాలి వెయిట్ చేస్తున్నా. సినిమా మీద హైప్ జయ్యని పెంచుతున్నారు. ఒక్క గ్లిమ్స్ ఆర్ టీజర్ ఏదో ఒకటి కానీ రిలీజ్ అయ్యే వీళ్ళందరినీ ఇందులో చూపిస్తే మట్టికి ఖచ్చితంగా యూట్యూబ్ రికార్డ్స్ అన్ని కూడా గల్లంత అవుతాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి హీరోయిన్స్ లుక్స్లో మీకు ఎవరి లుక్ నచ్చింది అనేటటువంటి కింద కామెంట్ చేసి